జై శ్రీరామ్. ఈ లోకంలో గుణవంతుడు, ధైర్యవంతుడు, సత్యం పలికేవాడు, ధర్మాత్ముడు, సౌందర్యవంతుడు ఇలా 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని వాల్మీకి మహర్షి నారదుని అడుగుతాడు. ఈ 16 గుణాలు ఒక వ్యక్తిలో ఉండడం కష్టమే గాని ఒక వ్యక్తి ఉన్నాడు, అతడే ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన శ్రీరాముడు అని చెప్పి అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోతాడు. అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం చేత సరస్వతి కటాక్షంతో శ్రీ వాల్మీకి ఓ ఇతిహాసాన్ని రాయడం మొదలు పెడతాడు. అదే రామాయణం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ మరికొందరికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రామాయణం ఈ పేరు వినగానే మనకి మొదటిగా గుర్తొచ్చే పాత్రలు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, దశరథుడు, కైకేయి. ఈ పాత్రలు చాలు మనకి జీవితాన్ని ఎలా బతకాలో ఎలా బతకకూడదో నేర్పిస్తాయి. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో కూడా నేర్పిస్తాయి. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఓట్లు పదవుల కోసం కొట్టించుకున్నారో తప్పించి ఎవరైనా ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట ఒకటే, నేను ప్రజల కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చానని. అయితే అది శుద్ధ అబద్ధం. రాముడికి పదవి మీద ఆశ లేదు, ఎందుకంటే అతనికి ఇంద్ర పదవి ఆఫర్ చేసినా, రావణ సంహారం తర్వాత విభీషణుడు రాజ్యాధికారం ఆఫర్ చేసినా కూడా డైరెక్ట్గా నో చెప్పేశాడు. ఇప్పుడున్న పాలిటిక్స్లో ఒక పొలిటీషియన్ అధికారంలో ఉంటే ఎదుటి వాళ్ళ మీద ఏ విధంగా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడో మనందరికీ తెలుసు. రావణుడి తమ్ముడు విభీషణుడు రాముడి దగ్గరకు ఆశ్రయం కోసం వెళితే దగ్గరకు చేర్చుకున్నాడే కానీ శత్రువు తమ్ముడు అని చెప్పి రివెంజ్ ఏమీ తీసుకోలేదు. పొలిటికల్ పార్టీస్ సోషల్ మీడియాని ఎంత జెన్యూన్గా వాడుతున్నాయో మనందరికీ బాగా తెలుసు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎవరికి నచ్చినట్లు వాడు న్యూస్ని ప్రచారం చేయడం, అదేవిధంగా వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మారీచుడు బంగారు లేడి వేషం వేసుకుని రాముడిని నమ్మించాడు, ఋషి వేషం వేసుకుని రావణుడు సీతను నమ్మించాడు. అయితే ఆఖరికి ఏమైంది? రావణుడు చచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రామాయణంలో ఇంకా ఎన్నో ఉంటాయి. అయితే రావణుడు చవడానికి మెయిన్ కారణం ఏంటి? అహంకారం ఉంటే ఎంత ధైర్యశాలి అయినా, ఎంత తపస్వి అయినా, ఎంతటి తోపైనా కూడా వినాశనం తప్పదు. అది మన మనుషులు కూడా వర్తిస్తుంది. ఈరోజు శ్రీరామనవమి. అయితే మనం ఏం చేస్తాం? పొద్దున్న పడుకొని లేచిన తర్వాత మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్లో స్టేటస్లు పెట్టి జై శ్రీరామ్ అని అంటాం. అయితే ఈ రామాయణ విశిష్టత ఎంతమందికి తెలుసు? రామాయణం అంటే రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోవడం, రాముడు వచ్చి ఆ రావణాసురుడిని చంపడం. ఇదే రామాయణం అంటే. ఇదే మనం నేర్చుకునేది రామాయణంలో, ఇంకేమీ లేవా? రామాయణం అంటే రాముడు నడిచే మార్గం. రాముడు నడిచే దారిలో మనం కొంతవరకు వెళ్ళినా కూడా మన జీవితాల్లో జన్మధన్యం అవుతాయి. ఆ ఇన్స్టా రీల్స్, ఆ చాటింగ్స్లో మనకి అసలైన జీవితం ఏంటనేది తెలియదు. అసలైన జీవితం కావాలంటే కనుక మనం రామాయణం చదవాల్సిందే. కుదిరితే రామాయణాన్ని చదవండి. ఈ శుభదినమున మీకు మీ మంచి కోరే ప్రతి ఒక్కరికి ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మీ సోషల్ మీడియా స్టేటస్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.